శ్రీమాత్రే నమః. దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి అష్టమాధ్యాయః. 8వ అధ్యాయము. ఋషి మరల ఇట్లు పలికెను. చండుడు ముండుడు చచ్చుట, చాలా వరకు సైన్యము నశించుట చూచి ప్రతాపవంతుడైన శుంభుడు కోపపరవశుడై తమ సర్వసైన్యములకును దేవితో యుద్ధము చేయమని ఆజ్ఞాపించెను. ఇప్పుడే తమ సమస్త బలముతో దైత్యులు 86, కంబులు 84 ఆయుధములెత్తుకొని యుద్ధమునకు వెళ్లవలసినది. 50 కోట్ల వీర్యుల కులములును 100 కులముల ధౌమ్రులు నా ఆజ్ఞతో బయలుదేరవలసినది. కాలకులు, దౌర్హృదులు, మౌర్యులు, కాలకేయులు అను పేర్ల రాక్షసులు నా ఆజ్ఞతో వెంటనే నడువవలసినది. ఉగ్రశాసనుడగు శుంభుడు ఇట్లు ఆజ్ఞాపించి తాను స్వయముగా వేల సంఖ్యల మహాసైన్యముతో బయలుదేరెను. అట్లు వచ్చుచున్న మిక్కిలి భయంకరమగు ఆ రాక్షస సైన్యమును చూచి చండిక తన చేతిలోని వింటి నారి చప్పుడులతో భూమి ఆకాశ మధ్యమును నింపెను. ఓ రాజా సురథ! అప్పుడు సింహము చాలా గొప్పగా గర్జించెను. దేవి ఘంటాధ్వనితో దానిని పెద్ద చేసెను. కాళి తన నోరు విస్తారముగా తెరచి పై వింటినారి యొక్క, సింహము యొక్క, ఘంట యొక్క, అన్నిటి యొక్క ధ్వని తానే చేయుచు తెలియబడెను. దైత్య సైన్యములు ఆ కాళి కేకలు విని 4 దిక్కుల నుండి వచ్చి దేవిని, సింహమును, కాళిని చుట్టుముట్టెను. ఓ రాజా, ఆ సమయమునందే రాక్షసుల వినాశము కొరకును దేవతాశ్రేష్ఠుల అభివృద్ధి కొరకును బ్రహ్మ, శివ, స్కంద, విష్ణు, ఇంద్రుల యొక్క శక్తులు అతి వీర్య బలములతో వారి శరీరముల నుండి వచ్చి చండికను చేరిరి. ఏ దేవునకు ఏ రూపము, ఏ భూషణము, ఏ వాహనములు ఉండునో అదే రీతిగనే ఆయా శక్తులు అసురులతో యుద్ధము చేయవచ్చెను. బ్రహ్మ యొక్క శక్తి హంసల బూనిన విమానమెక్కి జపమాలయు కమండలువు తాల్చి బ్రహ్మాణి అను పేరుతో వచ్చెను. మాహేశ్వరి వృషభమునెక్కి త్రిశూలాయుధమును ధరించి పాపము అనే పాము కంకణములతో జాబిలి రేఖ తొడవుగా వచ్చెను. కౌమారి శక్తి ఆయుధము చేతబూని నెమలి వాహనముపై కుమారస్వామి ఆకారముతో అరుదెంచెను. వైష్ణవి గరుడ వాహనముపై శంఖము, చక్రము, గద, శార్ంగము చేతులలో ధరించి వచ్చెను. హరి యొక్క యజ్ఞ వరాహ రూపము దాల్చిన శక్తి వారాహి నామముతో వచ్చెను. నరసింహస్వామితో సమానమైన శరీరముగా తాల్చి నారసింహి మూపు మీద కేసరముల విదిలించుటతో నక్షత్రముల రాల్చుచు అచటికి వచ్చెను. ఐంద్రి వజ్రహస్తయు గజవాహనయు సహస్ర నయనయు అగుచు ఇంద్రుని వలనే అరుదెంచెను. ఆ దేవశక్తులతో కూడి ఈశానుడు అనగా శివుడు అక్కడికి వచ్చి చండికతో నాకు ప్రీతిగా ఈ రాక్షసులనందరినీ త్వరగా చంపు అని చెప్పెను. అప్పుడు దేవి శరీరము నుండి మిక్కిలి భీషణమైన ఒక శక్తి ఘోరరూపముతో 100 అంతల ధ్వనితో ఉద్భవించింది. ఆ చండీ శక్తి ధూమ్రవర్ణపు జడలుగల శివునితో, ఓ భగవానుడా, నీవు శుంభ నిశుంభుల వద్దకు నా దూతగా వెళ్ళుము. అతి గర్వితులైన శుంభ నిశుంభులతోనూ ఇంకను ఆ వైపు యుద్ధమునకై చేరియున్న ఆ ధనుజులతోనూ ఇట్లు చెప్పుము. మీరు బ్రతుకదలచితిరేని పాతాళమునకు పారిపొండు. ఇంద్రుణ్ణి ముల్లోకముల ఏలనివ్వండి. దేవతలకు యజ్ఞభాగములు లభింపనివ్వండి. బలగర్వముతో మీరు యుద్ధమునే కోరిన ఎడల వెంటనే రండి. నా శివశక్తులు మీ మాంసముతో తనివి పొందగలవు. అట్లు ఆ దేవి శివుని దూతగా చేసుకొనుటతో అప్పటి నుండి ఆ దేవికి శివదూతి అను పేరు కల్గెను. శుంభాదులు శివుని వలన ఆ దేవి చెప్పి పంపిన పలుకులు విని బలముతోడి రోషము వహించి యుద్ధము చేయుటకే నిశ్చయించుకుని కాత్యాయని దేవి ఉన్నవైపు బయలుదేరిరి. రాక్షస సైన్యములే మొదట దేవిపైన కోపపూర్ణులై బాణము, శక్తి, ఖడ్గము మొదలైన ఆయుధములు వర్షము కురిపించిరి.
ఆ దేవి వారు ప్రయోగించిన ఆయుధములను తన ధనస్సు నుండి వదిలిన బాణములతో విలాసముగా విరిచివేసింది. చండిక యొక్క ముందు భాగమున కాళి శూలముతోనూ ఖట్వాంగముతోనూ అనగా మంచపు కోడుతోనూ కొట్టి రాక్షసులను చంపుచు సంచరించింది. బ్రహ్మాణి తాను పోయినంత దూరము తన కమండలములోని జలము చల్లుటతో శత్రువుల బల వీర్యములు హరించుచుండెను. మాహేశ్వరి త్రిశూలముతోనూ వైష్ణవి చక్రముతోనూ కౌమారి శక్తితోనూ రాక్షసులను చంపిరి. ఐంద్రి వజ్రాయుధ ప్రయోగముతో నూర్ల కొలది దైత్యులను దానవులను నెత్తురులు కక్కించి నేలపడగొట్టింది. వారాహి తన తొండము అనగా ముట్టెతో త్రుంచి దంతములతో రొమ్ములు చీల్చి చక్రము విదిలించి శత్రువులను సమయించింది. నారసింహి గర్జనలతో దిక్కులు పిక్కటిల్లునట్లు రాక్షసుల గోళ్లతో రక్కి వాళ్లను మెక్కుచు విహరించింది. శివదూతి వెరపు గరపు అట్టహాసములతో శత్రు సైన్యము స్పృహ తప్పి నేల కొరుగునట్లు చేసింది. ఈ విధముగా మాతృగణము కోపించి అనేక ఉపాయములతో రక్కసుల పీచమణచుట చూచి సైనికులు పిక్కబలము చూపిరి. బ్రాహ్మీ మొదలైన మాతృగణముతో పీడింపబడి పరుగెత్తుచున్న సైనికులను చూచి రక్తబీజుడు అను రాక్షసుడు దేవితో పోరుటకై ఎదురయ్యాడు. వాని శరీరము నుండి ఒక్క నెత్తురు చుక్క నేలపై పడుచున్నప్పటికీ వాని అంతటి మహాసురుడు పుట్టుకొని వస్తున్నాడు. రక్తబీజుడు గద చేతబూని ఇంద్రశక్తితో పోరాడాడు. ఐంద్రి తన వజ్రముతో వానిని కొట్టింది. వాని శరీరము నుండి నెత్తురు దండిగా కారింది. దాని నుండి వాని రూపము వాని వంటి పరాక్రమము కలిగిన యోధులు జన్మించారు. వాని శరీరము నుండి ఎన్ని నెత్తురు చుక్కలు నేలరాలెనో అందరూ వాని వంటి పురుషులు పుట్టిరి. ఆ నెత్తురు నుండి క్రొత్తగా పుట్టిన పురుషులు మాతృగణముతో ఘోర శస్త్రములతో భయంకరముగా యుద్ధము చేశారు. ఐంద్రి రక్తబీజుని శిరస్సుపై మరల వజ్రముతో ప్రహరించింది. రక్తము వెల్లువగా ప్రవహించింది. అందునుండి వేలకు వేలు పురుషులు పుట్టుకొని వచ్చారు. ఐంద్రితో పోరుచున్న రక్తబీజుని వైష్ణవి తన చక్రముతోనూ గదతోనూ కొట్టి చంపింది. వైష్ణవీ చక్రముతో చీల్చబడిన రక్తబీజుని రక్తము నుండి పుట్టిన వేలాది పురుషులతో జగత్తు నిండిపోయింది. కౌమారి శక్త్యాయుధముతోనూ వారాహి ఖడ్గముతోనూ మాహేశ్వరి త్రిశూలముతోనూ రక్తబీజుని ప్రహరించారు. రక్తబీజుడు కోపముతో ఆ మాతలను ఒక్కొక్కరిని వేరువేరుగా అందరినీ గదతో కొట్టాడు. శక్తి శూలము మొదలగు ఆయుధములతో చాలా బాగా కొట్టబడిన రక్తబీజుని ఎడల నుండి కారిన రక్తముతో నూర్ల కొలది రాక్షసులు పుట్టారు. వారందరితో జగమంతయు వ్యాపింపబడింది. అప్పుడు దేవతలందరూ చాలా భయము పొందారు. అప్పుడు కౌశికి అనగా చండిక దుఃఖించుచున్న దేవతలను చూచి త్వరపడి కాళితో ఇట్లు చెప్పింది: ఓ చాముండా, నీ నోరు విస్తీర్ణము చేయి. నా శస్త్రము దెబ్బలతో జన్మించిన నెత్తురు చుక్కలను వాని నుండి పుట్టిన మహాసురులను నీ విప్పారిన నోటితో త్వరత్వరగా అందుకొనుము. వానిని నమిలి తినుచు యుద్ధమున సంచరించుము. ఇట్లైన ఆ రాక్షసుడు నెత్తురు తగ్గి క్షయమును పొందును. నీతో తినబడుచున్నవారు మరల పుట్టజాలరు. ఇట్లు కాళితో పలికి తాను శూలముతో రక్తబీజుని పొడిచింది. కాళి వాని రక్తమును నోట పీల్చింది. వాడును చండికను గదతో కొట్టాడు. వాని గద పెట్టుకు చండికకు ఇంచుకంతైనను బాధ కలిగింపలేదు. వాని శరీరము నుండి నెత్తురు ఎక్కువగా స్రవించింది. ఎక్కడెక్కడ నెత్తురు స్రవించిందో దానినంతయు చాముండ అనగా కాళి తన నోటితో పీల్చుకుంటోంది. వాని రక్తముతో పుట్టిన వారిని కూడా భక్షిస్తోంది. చండిక శూలము మొదలైన ఆయుధములతో కాళిచే త్రాగబడిన రక్తముగల రక్తబీజుని ప్రహరించింది. వాడు పెక్కు శస్త్రములతో కొట్టబడి భూమిపై పడిపోయెను. ఓ రాజా, అంత దేవతలందరూ చాలా సంతోషించారు. మాతృగణము రక్తపాన మదవిషమై నృత్యము చేసింది. దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి అష్టమాధ్యాయము సుసంపన్నము. శ్రీమాత్రే నమః.